ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, రాఘవరావు సార్కి, రాజలక్ష్మి అమ్మకు పాదాభివందనాలు. ఈ సత్యమేవ జయతే జూమ్ వారికి, అందులో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారము. నా పేరు ఉమాదేవి, నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి అమ్మ రాసిన మానవుని కర్తవ్యాలు. అంటే మానవుడు కర్తవ్యాలు ఏంటంటే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా, అవి ఏమి వదులుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలి ముందు. అయితే ధ్యాన మార్గంలోకి వచ్చి మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే ముందు మనలో ఉన్న దోషాలను తొలగించుకోవాలి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తే కర్మలు పోతాయి అనుకుంటారు. ధ్యానం చేసినంత మాత్రాన కర్మలు పోవు. జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే మన కర్మలు అన్నవి దగ్ధమవుతాయి. ఇది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో మనం సమిధలు వేస్తూ ఉంటాము. అందులో అగ్ని ప్రజ్వరిల్లకపోతే ఆ వేసిన సమిధలన్నీ అలానే మిగిలిపోతాయి. అలానే మనం ధ్యానం చేసినా కూడా మన జ్ఞానం రానంత వరకు మన కర్మలు అన్నవి దగ్ధం కావు. అంటే కర్మలు దగ్ధం కాలేదు అంటే మన జ్ఞానం పెరగలేదు అని అర్థం. అయితే జ్ఞానం అంటే ఏంటంటే నేను శరీరం కాదు, నేను ఆత్మను. మరి నేను ఆత్మను అని తెలుసుకోవటమే కాకుండా నేను ఆత్మను అన్నట్టుగా అనుభవంలోనికి అనుభవంతో తెచ్చుకోవాలి. దాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్నప్పుడు మన కర్మలు దగ్ధమవుతాయి. అయితే మనకి ఎందుకు జ్ఞానం రావట్లేదంటే మన సాధన పెరగట్లేదు. సాధన ఎందుకు పెరగదంటే మనకు కొన్ని లోపాలు ఉంటాయి. మనం ఎంతో సాధన చేస్తుంటాం కానీ మనకు కొన్ని లోపాల వల్ల మనం సంపాదించుకున్న శక్తి వృధాగా పోతుంది. ఇప్పుడు ఒక ట్యాంక్ లోకి మనం మోటార్ వేసి వాటర్ పెడితే దానికి రంధ్రం ఉంటే వాటర్ అన్ని ఎలా ఆ రంధ్రం ద్వారా వెళ్ళిపోతాయో, మనం ధ్యానం ద్వారా సంపాదించుకున్న శక్తి మనలో లోపాల వల్ల వృధా అయిపోతూ ఉంటుంది. అలా పోవడం వల్ల మనము శక్తి లేక ఆ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నాము. ఇలాంటివన్నీ లోపాలు సరిచేసుకున్నప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకోగలము. అయితే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే ఒకటి వివేకము, రెండు వైరాగ్యము, మూడు షట్ సంపత్తి, నాలుగు ముముక్షత్వము. దాంతో పాటు ఇవి సాధన చతుష్టయం అంటారు. ఇవే కాక ఇంకా ఏం చెప్పారంటే ముందుగా ఇవేంటో చెప్తాను. వివేకము అంటే నిత్య అనిత్య వస్తు వివేకము అని చెప్పారు. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనే దానిపైన అవగాహన ఉండటము. ఆ వైరాగ్యము అంటే ఇహ ఆమూత్ర ఫల కర్మ ఫల భోగ విరాగము. అంటే ఈ లోకంలోను పరలోకంలోను మనకు కలిగే ఆ కర్మ ఫలాల మీద, ఆ భోగాల మీద విరాగం కలగటం. అంటే ఇక్కడ ఏదైనా పని చేస్తే లాభం వస్తుందని అట్లా ఆశించకుండా నిష్కామంగా మళ్ళీ మనకి ఇక్కడ చేసిన దానికి పై లోకంలో మనం స్వర్గలోకానికి వెళ్తాము అనేది ఫలం ఆశించటం, అది కూడా లేకుండా ఫల భోగ విరాగము అలా ఉండటాన్ని వైరాగ్యము అంటారు. ఇహ అమూత్ర ఫల భోగ విరాగం అంటారు. మూడవది ఏంటంటే షట్ సంపత్తి. షట్ సంపత్తి అంటే ఆ ఆరు ఉన్నాయి షట్ సంపత్తులు. ఒకటి మనకు బహిరేంద్రియ నిగ్రహము, రెండు అంతరేంద్రియ నిగ్రహము, ఉమ్, మూడు తితీక్ష, నాలుగు ఉపరతి, ఐదు శ్రద్ధ, ఆరు సమాధానము. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే మనకు బాహ్య ఇంద్రియాల నిగ్రహం ఉండాలి. రెండవది మనకు అంతరేంద్రియ నిగ్రహము ఉండాలి. మూడు ఉమ్, ఏంటంటే మనం శారీరకమైన కోరికలకు కొంత దూరంగా ఉండాలి. ఆ నాలుగు ఏంటంటే మనం బాధలను ఓర్చుకునేది ఉండాలి. మనకు ఆ ఓర్పు అన్నది ఉండాలి. శ్రద్ధ అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. దాంతో పాటు సమాధానము అంటే ఇక్కడ ఏంటంటే మధ్య మార్గం. దేంట్లోనైనా మనం అతిగా ఉండొద్దు, అలానే బాగా తక్కువగా ఉండొద్దు, అన్నిట్లో మధ్య మార్గంగా ఉండాలి. ఇది ఈ షట్ సంపత్తిని పాటిస్తూ ముముక్షత్వం. ముముక్షత్వము అంటే
తీవ్రంగా దుఃఖరాహిత్య స్థితి పొందాలనే తీవ్ర ఆకాంక్ష ఉండటాన్ని ముముక్షత్వము అంటారు. అయితే ఇవి పాటించాలి. వీటితో పాటు ఇంకా ఏం చెప్పారంటే శ్రవణము రోజు అంటే మనం వినడం, వినడం ఉండాలి. అంటే సద్గురువు చెప్పేది వినడం ద్వారా మళ్ళీ దాన్నే పదే పదే మననం చేసుకోవటము, నిధిధ్యాసన అంటే ఆ విన్న దాన్ని మనకు అనుభవంలోనికి తెచ్చుకోవటం. విన్నదాన్ని పదే పదే మననం చేసుకొని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడాన్ని నిధిధ్యాసన అంటారు. దాంతో పాటు మనకు ఆమ్, ఇది అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి. అంటే ఆ ఆ మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలి. అయితే ఇవి జ్ఞానం పెంచుకోవాలంటే శంకరాచార్యుల వారు చెప్పారు ఇవి. వీటితో పాటు ఇంకా చేయవలసిన ఏంటంటే మనం ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఏమి వదులుకోవాలో, ఏం పట్టుకోవాలో అన్నవి కూడా తెలుసుకోవాలి. అంతేకాక మానవుడి యొక్క కర్తవ్యాలు ఇక్కడ రాజలక్ష్మి అమ్మ 6గా చెప్పారు. ఏంటంటే మొదటిదేమో గుర్తుంచుకోవలసినది మొదటిది. రెండవదేమో మనము తెలుసుకోవలసినది. మూడవది చెయ్యవలసినది. 4 వదులుకోవలసినది. 5 గమనించవలసినది. 6 ఉండకూడనిది. అయితే ఈ 6 ఉండాలట మనకు. అయితే ఇందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన దాని గురించి చెబుతాను. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము భగవంతుడు మనకు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము హ్మ్. మనం అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ భగవంతుడికి నా పైన దయ లేదు. నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. అంటే వాళ్ళకొచ్చే కష్టాలు, బాధలు, ఆ అవమానాలు, దుఃఖం భరించలేక, ఆ భగవంతుడికి అసలు నా పైన దయ లేదు అని ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలకి, దుఃఖానికి కారణము వాళ్ళు చేసుకున్న కర్మలే అన్న జ్ఞానం లేకపోవడమే. ఆ! అయితే అలానే ఒక రోజట ఒక ఆయన ఆ భగవంతుడికి నా పైన దయ లేదు అని ఎప్పుడూ అట్లా అంటూ ఉంటాడట. అయితే అప్పుడు ఒక యోగి వింటాడట అది. విని ఆయన అడుగుతాడట. "నిన్ను నేనొకటి అడుగుతాను ఇస్తావా?" అంటాడట. ఏమిటి అంటే, "నీ కళ్ళు ఇస్తావా?" అంటే, "కళ్ళెలా ఇస్తాను? నేనెట్లా జీవిస్తాను కళ్ళు లేకపోతే" అనని అంటాడు. అయితే, "మరి నీకు ₹1,00,00,000 ఇస్తాను. ఆ ₹1,00,00,000తోటి నువ్వు ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు. మంచిగా సుఖపడొచ్చు నువ్వు" అనని చెప్తాడట. అయితే లేదు నేనివ్వను అంటే, "పోనీ మరి నీ వినికిడి శక్తినిస్తావా?" అంటే, లేదు దానికి ₹1,00,00,000 ఇస్తానంటాడట. లేదంటాడట. నేనెలా వినగలను? నేనెలా జీవించగలను? అంటాడట. అయితే వాక్ శక్తిని గూడా అలానే అడుగుతాడట. ఇట్లా గూడా ఇవ్వను. నేనెలా జీవిస్తాను? అన్నదే అంటాడట. తర్వాత అలానే కాళ్ళు, చేతులు అవన్నీ అడుగుతాడట. అడిగినప్పుడు నేను ఇవ్వను. నేనిస్తే ఎలా జీవించగలను? ఇవన్నీ బోతే నేనేం మిగిలేదింకా అన్నట్టుగా అన్నప్పుడు ఆయన చెప్తాడట. మరి ఒక్కొక్కటి ₹1,00,00,000 వేసుకుంటే ఇన్ని అవయవాలకు ఎన్ని కోట్లు పెడితే నీ శరీరం వస్తది? మరి ఇంత గొప్పదైన ఆ శరీరం ఆ భగవంతుడు నీకిచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే అప్పుడు ఆయనకు అర్థమైద్దట. ఆహ్, నాకది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని భగవంతుడిని నిందించటం గాదు. కృషి చేసి మనం సంపాదించుకోవాలి ఏదైనా గాని. ప్రతి దానికి భగవంతుడిని అనకూడదన్నది. అంతేకాక ఆ యోగి ఇంకా చెప్తాడట. అంటే ప్రకృతి నుంచి మనం ఎన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు పంచభూతాల నుంచి భూమిపైన నడుస్తున్నాము. గాలి పీల్చుకుంటున్నాము. వర్షాల ద్వారా వచ్చిన నీటిని త్రాగుతున్నాము. మళ్ళీ అవి పంటలు పండించుకుంటున్నాము. మన ఆకలి తీర్చుకుంటున్నాము. సూర్యరశ్మిని వాడుకుంటున్నాము. ఇట్లా ఎన్ని మరి ఈట్లలో వేటికి కూడా మనం ఏమన్నా బిల్లు కడుతున్నామా అంటే ఏమీ లేదు. మనం ఆటికి బిల్లు కట్టాల్సొస్తే ఇంకా ఏముంది, కరోనా టైంలో మనం ఆక్సిజన్ గూడా కొనుక్కోవాల్సొచ్చింది. ఈ సమ్మర్ వాటర్ లేనప్పుడు ఇవో తాగే వాటర్ అయితే కొనుక్కుంటాం గానీ, ఇవి వాడుకునేవి గూడా కొనుక్కోవాల్సొచ్చి, ఇవన్నీ నిజంగా బిల్లులు కట్టవలసొస్తే, ఆ ప్రకృతి విలువ ఏంటో తెలుస్తది. అంటే ఏదైనా మనకు ఈజీగా వచ్చి, మనకవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. ఏదైనా మనకది లోపం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంద్రియాలైనా సరే, అంతకుముందు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మనకు దేని విలువ తెలియదు. కళ్ళు గాని, పళ్ళు గాని, జుట్టు గాని, ఏదైనా మనకు విలువ తెలియదు. ఆ ఇంద్రియ శక్తులు తగ్గుతున్నప్పుడు
అప్పుడు ఎంత మనం బయట నుంచి లెన్స్‌లు ఏయించినా, క్యాప్‌లు ఏయించినా, ఇవి రూట్ కెనాల్స్ ఎన్ని వేరుగా మొకాళ్ళల్లో అవి ఏయించుకుంటున్నారు గదా! లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి ఎన్ని జేసినా గూడా, ఆ భగవంతుడు ఇచ్చిన దానిలాగా ఉండవు మనది ఏదైనా ఇంద్రియాలు. అట్లనే మనకు అప్పుడు ఉన్నప్పుడు విలువ తెలియదు. అంటే దాని పని తగ్గుతున్నప్పుడు, దాని సామర్థ్యం తగ్గిపోతున్నప్పుడు, అప్పుడు దాని విలువ తెలిసింది. అబ్బా! ఇంత గొప్పది ఇచ్చిండు గదా! మళ్ళీ మనం ఎన్ని జేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా గూడా దానిలాగా ఉండవు. అయితే ఇక్కడేంటంటే అసలు ఆ భగవంతుడు ఏమిచ్చాడన్నది గూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు అంటే ఇన్నిచ్చాడు ప్రకృతి ద్వారా ఇన్ని వాడుకుంటున్నాము. మనకి ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ గావాలో, ఎప్పుడు ఏది మన శరీరానికి మంచిదో చలికాలానికి, ఎండాకాలానికి, వర్షాకాలం మనకి ఏ ఫ్రూట్స్ అయితే మనకు అన్నీ ఆ సీజన్‌కి తగ్గట్టుగా అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా భగవంతుడు మనకి ఎన్నో రకాలుగా ఉపకారాలు చేస్తూ ఉంటాడు. కానీ, మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటూ నాకది లేదు, ఇది లేదు, ఈ భగవంతుడు నాకన్ని కష్టాలే ఇచ్చాడు అనని బాధపడుతూ ఉంటాం. అయితే యోగి చెప్తాడట ఈయనకి, "ఏంటి మరి ఇన్ని ఉపకారాలు చేసిన ఆయన పట్ల నువ్వెలా ఉండాలి? ప్రతి క్షణం ఆయన్ని గుర్తుంచుకొని కృతజ్ఞతతో ఉండాలి. మరి అటువంటి ఆయన్ని అన్నప్పుడు అప్పుడు ఆయనకు అర్థమవుతుందంట. ఆహ్, హ్మ్, అవును గదా! భగవంతుడు ఇన్ని ఇస్తున్నాడు గదా! ఆ భగవంతుడి పట్ల నేను కృతజ్ఞతా భావంతోటి ఉండాలి" అనని ఆహ్, హ్మ్. ఆ యోగి చెబుతాడనమాట. అనేటాయనకి. ఇవి భగవంతుడి పట్ల మనం గుర్తుంచుకోవలసినవి. తర్వాత తెలుసుకోవాల్సినవి. సెకండ్ మానవుడు కర్తవ్యాలలో తెలుసుకోవాల్సింది. రెండోదేంటంటే హ్మ్. భగవంతుడంటే ఎవరు? మనం ఎక్కడి నుంచొచ్చాము? మనం ఎక్కడికి వెళ్ళాలి? నా లక్ష్యం ఏమిటి? నా గమ్యం ఏమిటి? అన్న విషయాలను మనం తెలుసుకోవాలట. అయితే నువ్వు ఎవరు అంటే నేను ఆత్మని. నేనెక్కడి నుంచొచ్చాను అంటే సత్యలోకం నుంచి వచ్చాను. నేనిక్కడికొచ్చి ఏం చేయాలి అంటే నేను మళ్ళీ సత్యలోకానికి చేరాలి. నా లక్ష్యం ఏమిటి? నా గమ్యం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలట. అంటే ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాను అన్నది తెలుసుకొని, ఈ శరీరంతో ఏం చెయ్యాలి అన్నది నేను ఆచరించాలి. అయితే మనకు ప్రాపంచికంలో ఇలాంటి విషయాలేమీ తెలియవు. మనకు ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకే హ్మ్. దీంట్లోకి వచ్చినాకనే నేనెవరిని, నేనెందుకొచ్చాను, నాది ఏంటి అన్నది అర్థమవుతుంది. అయితే మనకు ధ్యానం అన్నది జ్ఞానం కోసమే కానీ ఆహ్, అది ప్రాపంచిక సుఖాల కోసం, శరీరం కోసం, సంపదల కోసం కాదు. మన ధ్యానం అన్నది జ్ఞానం కోసమే. ఆ జ్ఞానము మనం కోట్లు ఖర్చు పెట్టినా రాదు. మనకు వెళ్ళేటప్పుడు ఈ జ్ఞానం తప్ప మనతో పాటొచ్చేది ఏదీ లేదు. ఆ జ్ఞానం ఒక్కటే. కాబట్టి మనం ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకోవాలి. అప్పుడే మనము మన లక్ష్యం ఏమిటో, మన గమ్యం ఏమిటో మనకర్థమవుతుంది. అయితే ఈ ధ్యాన మార్గంలోకొచ్చి తర్వాత అంటే ఆ సత్యలోకం మన సొంత లోకం, మన లోకము సొ సొంత లోకం సత్యలోకం. ఆ లోకానికి మనం చేరుకోవాలి అంటే ఈ ధ్యానం చేస్తేనే మనం ఆ లోకానికి చేరుకోగలం. అయితే మనం చేస్తుండగా మనము ఎన్ని చేసినా ఇప్పుడు ఇందులోకి రానంత వరకు మనం పాపాలు, పుణ్యాలు చేస్తుంటే అయి ఎంతవరకెళ్తాము? స్వర్గలోకము. అంటే భువర్లోకము, స్వర్గలోకం వరకే ఎళ్తాము. అయితే ఈ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవటం వల్ల వీటి పైనున్న ఊర్ధ్వలోకాలు, ఆ ఊర్ధ్వలోకాలకు మనం చేరుకోగలము. అయితే అలా మనం చేయగా కొన్నాళ్ళకి ఎప్పటికైనా మనము సత్యలోకాన్ని చేరుకోగలము. అయితే ఇది మానవుడు హ్మ్. చేయవలసిన మూడవ కర్తవ్యము. అయితే నాలుగవది ఏంటంటే నాలుగవది చేయవలసినది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అని చెప్పాను. తర్వాతనేమో తెలుసుకోవాల్సింది అని చెప్పాను. ఇప్పుడు చెయ్యవలసింది. మానవుడు చెయ్యవలసింది మూడవ కర్తవ్యం. మూడవదేంటి అంటే మనము ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక నేను ఇప్పుడు రోజు ధ్యానం చేస్తుంటాము. జ్ఞానం పెంచుకుంటాము. అయితే మనల్ని మనం హ్మ్, విచారణ జేసుకోవాలట. నేను చేస్తున్నది సరైనదేనా? నేను జ్ఞానం పెంచుకుంటున్నానా?
అసలు ఇందులోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నాలో ఏమన్నా మార్పులు వచ్చాయా, నేను ఎదుగుతున్నానా ఆ అన్న విచారణ చేసుకోవాలట. అంతేకాక అసలు నేను ఇతరులకు ఏమైనా ఉపయోగపడుతున్నానా ఆ అన్నది కూడా విచారణ చేసుకొని మనము ఆ వచ్చిన దాన్ని పత్రిసారి చెప్తాడు కదా, నీకు ఆ వస్తే ఆ ఈ వస్తే ఈ చెప్పని మనకు వచ్చిన దాన్ని కూడా ఇతరులకు కొంచెం చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే నీకు వచ్చినంతలోనే చెప్పగలగాలి. అయితే మనం ప్రాపంచికంలో ఉన్న నాళ్ళు ఏం చేస్తామంటే వస్త్రదానం, ధనదానము, అన్నదానాలు చేస్తూ ఉంటాము. అయితే ఆ ప్రాపంచిక దానాలు కూడా చేయాలి. కానీ ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక ధ్యాన దానము, ఈ జ్ఞాన దానం అన్నది చాలా గొప్పది. అయితే ఇది మనం చేయాలి మనకు వీలైనంత వరకు. అయితే ఇక్కడ రాజలక్ష్మి అమ్మ ఒకటేం చెప్పారంటే, అమ్మ అంట ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళిందంట. అంటే ఎప్పుడు మంచిగున్న వాళ్ళకే కాక ధ్యానం చెప్పటానికి పెద్దవాళ్ళకనని ఎళ్తే, అక్కడ వాళ్ళంతా ఎంతో నిరాశతో ఉన్నారంట. ఉండి వాళ్ళు అమ్మ వాళ్ళతో కూర్చొని భోజనం చేసిందంట. చేసినా గూడా వాళ్ళు అంతే నిరాశతో, నిస్పృహతో ఉండి వాళ్ళు అమ్మ మాట్లాడుతున్నా గూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారట. అప్పుడు అమ్మ భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళతో చెప్పిందంట, ఆహ్, వాళ్ళేంటంటే, "మీరు మీ పిల్లలతో మంచిగా బయట హాయిగా ఉంటున్నారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మేమేమో దురదృష్టవంతులము" అన్నట్టుగా వాళ్ళనుకుంటున్నారట. అయితే అమ్మ "మీరెంతో అదృష్టవంతులు. ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళని ఈ పనులు చేయలేదు, ఆ పని చేయలేదు" అని అంటూ ఊరికే తేరగా తింటున్నారు అన్న ముసలోళ్ళన్నట్టుగా తిడుతూ ఉంటారు. "మీరే మంచిగా హాయిగా ఇక్కడున్నారు. మీకెంతో సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు భగవన్నామం తలుచుకోవచ్చు" అనని చెప్పిందంట అమ్మ. చెప్పినప్పుడు వాళ్ళు అయితే అట్లా చెప్పిన తర్వాత గూడా అమ్మ అన్నదంట గదా, పూర్వంలో గూడా పూర్వకాలంలో రాజులు గూడా ఒక వయస్సు మళ్ళాక వాళ్ళకి వయస్సు పెద్దగా అయిన తర్వాత పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చేసి వానప్రస్థానికి వెళ్ళి ధ్యానం చేసుకునేవారు. మీరు గూడా అలానే వచ్చారనుకోండి అని అమ్మ చెప్పిందంట. చెప్పి ధ్యానం అంటే ఆ భగవంతుడిని ఆశ్రయించటము, ఆ భగవంతుడిని చేరుకోవడము, ఆహ్, ఆయన తెలుసుకునే మార్గం ఇదొక్కటే, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మార్గంతోటి ఆయన్ని చేరుకోగలము. మీరు కూడా ఈ ధ్యానం చేయండి రోజు అని చెప్పి, ఆహ్, ఎవరైతే ధ్యానం చేస్తారో వారు భగవంతుడికి ఇష్టులవుతారు అని అమ్మ చెప్పిందంట. చెప్పి భగవద్గీతలో గూడా కృష్ణ భగవానుడు ధ్యానులే నాకు ఇష్టులు అన్నారని చెప్పి అమ్మ అర్ధగంట సేపు ధ్యానం చేయించిందంట వాళ్ళతోటి. అలా అమ్మ ధ్యానం చేయించినప్పుడు వాళ్ళు ఒక హాఫ్ ఎన్ అవర్ చేశారట. చేసిన తర్వాత అంతకు ముందు కంటే వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారట. ఇలానే ప్రతిరోజు మీరు ఉదయం ఒక హాఫ్ ఎన్ అవర్, సాయంత్రం ఉదయం, సాయంత్రం అలా చేసుకోండి అనని అమ్మ చెప్పారట. అలానే మనం కూడా ఇతరులు ఇన్నా ఇనకపోయినా మన బాధ్యతగా మనకు తెలిసిన దాన్ని చెప్పాలి ఇతరులకు. మనకు తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పాలి. అది మనం చేయవలసిన మూడవ కర్తవ్యము. నాలుగవదేంటంటే వదులుకోవలసినవి. వదులుకోవలసినవి ఏంటంటే నాలుగవ కర్తవ్యం మానవుడిది. ఏంటంటే అహంకారం, మమకారాలు వదులుకోవాలి. అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం వదులుకోవాలి. దాంతో పాటు అరిషడ్ వర్గాలను గూడా అదుపులో ఉంచుకోవాలి. అయితే ఇక్కడేంటంటే అహంకారం అంటే నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, నేనే అన్నది ఉండకూడదు అనని చెప్పారు. అంటే నేనే, నాదే అన్నది ఉండకూడదు. అలా ఉండటం వల్ల మనం పతనమైపోతాము అనని చెప్పింది అమ్మ. నా వల్లే జరుగుతుంది అన్నది ఉండకూడదు. నాది, నేను అన్నది ఉండకూడదు అనని చెప్పారు. అయితే పత్రి సారు గూడా ఇలా మనకు అహంకారం రాకూడదని మన చేత మాస్టర్స్ చేయిస్తున్నారు అనేవారట. అసలు మనం ఏదైనా జేయాలి అన్నప్పుడు ఆ ప్రకృతి గూడా సహకరిస్తేనే ఏదైనా మనం జేయగలం. ఆ ప్రకృతి సహకారం లేదనుకోండి, మనం అసలు ఏం జేయగలం? మనం అనుకుంటాం మనం జేస్తున్నాము అనని గాని, ఆ ప్రకృతి సహకారం లేకపోతే మనం ఏది ముందలకి పోదు. అయితే అలా నేను చేస్తున్నాను అని
ఆమ్, అది ఉండకూడదు అనే దానికి ఇక్కడ ఏమని చెప్పారంటే ఒక శ్లోకము, ఈశావాస్యమిదం, ఉపనిషత్తులోది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజిదాం మాగృద కస్య స్థిద్ధనం. అంటే ఆమ్, ఈ సృష్టి అంతా ఈశ్వరుడు అనే చైతన్యంతో నిండి ఉంది. ఆ ఏ మూల ఏ కొంచెమైనను అది ఈశ్వరుడిదే. ఆ అందులో ఏ కొంచెము ఎవరికి లభించినా కూడా అది అందరిది అన్న, ఆ అది నాదే అనుకోకుండా అది అందరిది అనే త్యాగ బుద్ధితోటి ఆ తీసుకోవాలట. అయితే ఏదైనా లభించినా లభించకపోయినా అది అందరిది, ఆ ఆ ఈశ్వరుడిదే అన్నది తెలుసుకోవాలి. ఈశ్వరుడిదే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే మనకు పూర్వజన్మలో పుణ్యం వల్ల మనకి ఇప్పుడు ఆస్తులు కానీ ఇవన్నీ, మనకు అంతకుముందు చేసుకున్న పుణ్యాల వల్లనే ఈ సంపదలు, ఒక గొప్ప కుటుంబంలో పుట్టడము, మనకి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు చేసుకున్న వాటి వల్ల ఇప్పుడు వస్తాయి. అయితే వీటిని మనము త్యాగబుద్ధితోటి అనుభవించాలే కానీ ఇది నాది నాది అనే గర్వం మాత్రం, ఆ అహంకారం ఉండకూడదు. ఆ అలా ఉంటే ఎదగలేము అని చెప్పారు. అంతేకాక ఇవి నావే, నా వల్లనే అవుతుంది అనుకోవడం వల్ల, ఆమ్, వాటి మీద మమకారం ఎక్కువ పెంచుకోవటం వల్ల, ఈ కుటుంబ సభ్యుల పైన, ఈ ఆస్తుల పైన, వీటి మీద పెంచుకోవటం వల్ల ఏమవుతుందంటే మరణ భయం ఎక్కువగా ఉంటుంది. అంటే నేను లేననుకోండి, ఈ ఆస్తులు ఏమైతాయో, ఈ పిల్లలు ఏమైపోతారో, ఈ సంపదలన్నీ, ఈ ఇల్లులు ఇవన్నీ ఏమైపోతాయో అన్న భయం ఉంటుంది. అదే ఒక జ్ఞాని అయిన వాళ్ళకి అది ఉండదు. ఎందుకంటే ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు జన్మలో కూడా నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఈ జన్మలో ఉన్నారు. ఉమ్, నేను నేను చెయ్యవలసిన పని ఎంతవరకు ఉందో అది చేసిన అంతవరకు నేను ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని జ్ఞాని ఒక రకంగా జీవిస్తాడు, అజ్ఞాని ఒక రకంగా జీవిస్తాడు. అయితే ఏది ఉమ్, ఇక్కడ ఉన్నది ఏది మనది కాదు అన్న, అంటే ఇప్పుడు నీకు ఏ ఆస్తులు ఏవి ఉన్నా కూడా ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఇవి అనే త్యాగ బుద్ధితోటి వాటిని అనుభవించాలి. ఆ ఉన్న దాంట్లో కూడా మనకు చేతనైనంత వరకు పంచగలిగినంత వరకు పంచితేనే అదే మళ్ళీ మన నెక్స్ట్కి వస్తుంది. అలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం. అంటే ఏంటంటే ఆ ఈ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ధ్యానం అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించటం, ఆ పరబ్రహ్మని ఆశ్రయించటం, అంటే ఆయన్ని చేరుకోవడం. అంత అయి కూడా ఆమ్, ఈ విగ్రహారాధన వద్దు అని చెప్పినా కూడా చాలా మంది అది మానట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆచారాలుగా సాంప్రదాయాలుగా వస్తున్నాయి, అవి ఎలా వదులుతాము, మన పెద్దల నుంచి వస్తున్నాయి కదా, ఇవి ఇప్పుడు దీంట్లోకి రాగానే అవన్నీ పక్కకు నెట్టేయాలా అని వాదించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే ఈ మార్గంలో ఉన్నోళ్ళు కూడా ఆ వాళ్ళు కూడా మానరు. అది మానకుండా వాళ్ళు ఏంటంటే వాదించటం, ఆ అజ్ఞానాన్ని వదలలేదు కాబట్టి వాళ్ళ అట్లే చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఆ జ్ఞానం రాలేదు గనక. అయితే ఒకటి మనం ఏంటంటే ఒక పై మెట్టుకు మనం ఎక్కినప్పుడు కింది మెట్టు మనం వదలాలి. కింది మెట్టు వదలకపోతే ఆమ్, మనం అది ఎలా, ఇప్పుడు ఒక తరగతి 6వ తరగతి పాస్ అయ్యి 7వ తరగతికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఇదే చదువుతాను అని అంటే అది ఎలా? అట్లనే మనం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు అది అవసరం లేదు అని చెప్పినా కూడా చాలా మంది మానరు. వాళ్ళ, అంటే కొందరికేమో ఇంట్లో పరిస్థితులు, కొంతమందికి చుట్టూ ఉన్న సమాజంతో ఇబ్బందులు, ఆ, కొంతమందికి వాళ్ళ అజ్ఞానమే, వాళ్ళే బాగా అలవాటు పడిపోయి వాళ్ళు వదలలేరు. అవి బాగా మైండ్ అప్పటి నుంచి అలవాటై ఉండి ఎంత గురువు చెప్పినా కూడా వాళ్ళు వదలలేరు వాటిని. అలా అజ్ఞానంతో సమర్థించుకునే మూర్ఖత్వం అట. అయితే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జ్ఞానం పెరగదు. అదే కాక వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేరట. అంటే ఆ సత్యాన్ని అవగతం బాగా కాదు అని అమ్మ చెప్పటం జరిగింది. రాజ్యలక్ష్మి అమ్మ ఈ ఈ టాపిక్ లో చెప్పారు. ఆ అయితే తర్వాత ఏంటంటే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవటం. అరిషడ్ వర్గాలు అంటే అందరికీ తెలిసినవే.
ఈ రోజు వస్తాయి జూమ్ లో క్లాస్ టాపిక్ ఇది. అయితే అరిషడ్ వర్గాలు అదుపులో ఉంచుకోవాలంటే ఇప్పుడు వ్యాస భగవానుడట మనకు 18 పురాణాలు రాసి ఆ 18 పురాణాలలో కథల రూపంలో రాశాడట. ఇవన్నీ అంటే ఇవన్నీ ఉండాలి, మనకు ఎంత పాళ్లలో ఉండాలో అంత ఉండాలి. ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. అవి అస్సలు ఉండకూడదని కాదు. కాకపోతే అది ఎంతవరకు యూజ్ చేయాలన్నది అట్లా చూసుకోవాలి. అయితే ఏదన్నా ఎక్కువైనప్పుడు అందులో ఏది ఎక్కువైనా కూడా ఎలా పతనం అయిపోతాము అన్నది ఈ వ్యాస భగవానుడు ఇవి 18 పురాణాల్లో కథల రూపంలో చెప్పాడట. అయితే ఫస్ట్ వన్ కామము అంటే ఇప్పుడు ఇది కోరిక కూడా మనకేంటంటే ఆ కోరిక అన్నది ఉండొచ్చు, కానీ మరి అది మితిమీరినప్పుడు, అది అతిగా అయినప్పుడు వాళ్ళు ఎంత జ్ఞాని అయినా కూడా ఆ దుర్గుణాలతోటి వాళ్ళు పతనం అయిపోవలసి వస్తుందంట. అయితే ఇక్కడ రావణాసురుడిని చెప్పారు దానికి అంటే ఆయన ఆయన ఎంత గొప్పవాడోనంట. ఆ రావణాసురుడు కూడా ఇప్పుడు 4 వేదాలు, ఆ వేదాలు 4 చదివాడట ఆయన. షట్ శాస్త్రాలు కూడా చదివాడట. ఆ షట్ శాస్త్రాలు అంటే ఇంతవరకు మనం షట్ శాస్త్రాలు అనుకుంటాం కానీ ఏంటవి అంటే ఒకటి శిక్ష, ఒకటి ఛందస్సు, 3 వ్యాకరణము, 4 నిరుత్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. ఇట్లా 6 షట్ శాస్త్రాలు చదివాడట. అంటే ఏంటంటే ఫస్ట్‌దేమో ఏంటి అంటే అది శిక్ష అంటే మనకు ఒక పద్యాన్ని చెప్పటం, పదాన్ని పలకటం అన్నమాట. మనం దాన్ని పలికే విధానం శిక్ష అంటారంట. ఛందస్సు అంటే నువ్వు ఒక పద్యాన్ని రాసేటప్పుడు అది ఎలా ఉండాలి, ఆ లైన్స్ అదంతా చూసేసి ఛందస్సు. వ్యాకరణం అంటే మొత్తం గ్రామరు ఇక అవన్నీ. తర్వాత హ్మ్, జ్యోతిష్యము. జ్యోతిష్యం అంటే మనకు తెలుసు ఖగోళ శాస్త్రంలో గ్రహాల గమనాలను చెబుతారు కదా అది. తర్వాత నిరుత్తము అంటేనంట మనకు అందులో బాగా కష్టమైన పదాలు ఉంటాయి కదా, మనకు ఆ సాంస్క్రిట్లో ఉన్న వాటి అర్థాలు ఉంటాయట దాంట్లో. కల్పము అంటే యజ్ఞ యాగాదుల గురించి చెప్తారట. మనకి ఇంతవరకు వేదాలు షట్ శాస్త్రాలు అంటారు కానీ ఆ షట్ శాస్త్రాలు ఏంటన్నది ఇవట షట్ శాస్త్రాలు. వీటి తర్వాత ఆయనకంట అఖండమైన ఖండయోగం తెలిసిన వాడట ఈ రావణాసురుడు. అంటే ఇప్పుడు బాబా దాంట్లో చూపిస్తారుగా, ఖండయోగం అంటే మనకు శరీరం అంతా పీసులు పీసులుగా అట్లా అయి ఉండటం. అది అఖండమైన ఖండయోగం తెలిసిన వాడట ఈయన. అయితే ఇంత గొప్ప ఇన్ని తెలిసి కూడా హ్మ్, అంటే ఒక్క ఫాల్ట్ ఉన్నా కూడా ఎట్లా పడిపోతారన్నది ఇక్కడ చెప్పారు. అయితే ఆయన ఒక స్త్రీలోలత్వము అనే ఆ కోరిక వల్ల వాళ్ళ ఆమె శూర్పణఖ చెప్పిందని సీతాదేవి అందంగా ఉంది అని వెళ్ళి ఆ సీతాదేవిని తీసుకురావడం జరుగుతుంది. అయితే పరాయి ఇప్పుడు కొత్త ఏవైనా అందమైన వస్తువులు ఉంటే నువ్వు తెచ్చుకొని పెట్టుకోవచ్చట ఇంట్లో ఏవైనా. కానీ అది పరాయి వాళ్ళ భార్యను అది తీసుకురావడం అది అధర్మం కనుక ఆ దాని వల్ల నాశనం అయిపోయిన వాడు అంటే ఎంత గొప్పవాడైనా కూడా దానివల్ల నాశనమైన వాడు రావణాసురుడు. సెకండ్ వన్ ఏంటంటే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే ఈయన వీళ్ళ తమ్ముడిని హిరణ్యాక్షుణ్ణి నారాయణుడు సంహరించాడట. అయితే ఆయన తమ్ముడిని చంపాడని నారాయణ్ని చంపాలనని ఆయన లోకాలన్నీ తిరుగుతాడట. అన్ని లోకాలు తిరిగి నారాయణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటాడట. అయితే ఈ హిరణ్యకశిపుడు నక్షత్ర లోకాన్ని గతి తప్పించగల సమర్థుడట. ఆ నక్షత్ర లోకము అంటే ఇప్పుడు వశిష్ఠుడు అరుంధతి ఈ మాతలు ఇద్దరు వాళ్ళకు 100 మంది కుమారులు ఉంటే ఈ విశ్వామిత్రుడు ఆయనకు అప్పుడు గోవు ఇవ్వలేదన్న కోపంతోటి ఆయన తపస్సు చేసి వచ్చి ఆ శక్తితోటి ఆ 100 మంది కుమారులని శాపం పెట్టి చంపేస్తాడు వాళ్ళని. అయినా కూడా వశిష్ఠుడు అరుంధతి ఒక్క మాట కూడా అనరు. వాళ్ళు ఏమి అనరు. మరి ఈ వశిష్ఠుడు కూడా ఎంతో శక్తివంతుడు గాని వాళ్ళు ఏమనరు. అయితే వాళ్ళకి ఇంకా ఇద్దరు కుమార్తెలు ఉంటారట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఒక నక్షత్ర లోకాన్ని తపస్సు చేసి వాళ్ళు కూడా ఒక నక్షత్ర లోకాన్ని ఏందంటే దుఃఖమే లేని లోకం అన్నమాట.
ఆ దుఃఖమే లేని లోకాన్ని సృష్టించి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉంచుతారట. అప్పుడు వశిష్ఠుల వారు కూడా ఆ లోకాన్ని కాపాడటానికి ఇంకొక లోకాన్ని సృష్టిస్తారట దాని పక్కనే. వాళ్ళు ఏదైతే దుఃఖం లేని లోకం అంటే ఆనందమే ఉంటుంది అక్కడ. ఆ పక్కన ఈ వశిష్ఠుల వారు ఇంకొక లోకాన్ని సృష్టిస్తారట. అలానే అట్లాంటి నక్షత్ర లోకాలను కూడా ఈ హిరణ్యకశిపుడు గతి తప్పించగలడట. అంత బలవంతుడట. ఆ అట్లాంటి లోకాలను కూడా గతి తప్పించగలిగే అంత శక్తి ఉన్నా కూడా ఆ కోపం వల్ల ఎక్కడున్నాడు నారాయణుడు ఎక్కడున్నాడు అని అంటే ఆ కుమారుడు ఆయన ప్రహ్లాదుడు చెప్తాడట. ఇందుగలడందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందు శ్రీహరి కలడు అంటాడట. అప్పుడు మరి ఇందులో ఉన్నాడా ఈ స్తంభంలో అంటే ఉన్నాడు ఆ స్తంభంలో అని చెప్పినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అందులో నుంచి వచ్చి ఆయన సంహరిస్తాడు అని. కాకపోతే పత్రిసారి మనకేం చెప్తాడంటే అక్కడ ఆ హిరణ్యకశిపుడిదేమో పరిమితమైన జ్ఞానము, ప్రహ్లాదుడిది పరిపూర్ణమైన జ్ఞానము. ఆ పరిపూర్ణమైన జ్ఞానంతో పరిమితమైన జ్ఞానాన్ని అధిగమించిండంట అక్కడ. అది అట్లా చంపటం, ఈ పేగులు బయటికి తీయడం అట్లా కాదని పత్రిసారు మనకు బుక్కుల్లో చెప్పారు. అయితే ఈ అంటే ఇక్కడ క్రోధం కూడా అతిగా ఉండకూడదు. ఆ క్రోధం వల్ల అంత గొప్పవాడైనా కూడా ఈయన కూడా నాశనం అయిపోయాడు కదా ఇట్లా. అయితే ఏమంటారంటే మన పెద్దలు మనకేం చెప్తారంటే కామేన కర్మనాశనం క్రోధేన జ్ఞాననాశనం అంటారు. అంటే మనకు కామం అంటే కోరికలు పెరిగినప్పుడు మనకు దుర్గుణాలు వచ్చి మన కర్మ నాశనం అయిపోతుందట. క్రోధేన జ్ఞాననాశనం అంటే క్రోధం అంటే మనకు ఆ కోపం పెరిగినప్పుడు మనకు ఆ టైంలో ఆ కోపం పెరిగినోడు మనం ఎంత నేర్చుకొని ఉన్నా ఎన్ని తెలుసున్నా కూడా ఆ టైంలో ఆ కోపంలో మనకు అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియదు. అట్లా అవుతుంది. అయితే క్రోధేన జ్ఞాననాశనం. అందుకని క్రోధాన్ని కూడా తగ్గించుకోవాలి. అంటే అది కూడా ఉండకూడదు. అంటే ఉండాలి కోపం. కోపం కూడా ఉండాలి గానీ అది ఎక్కడ ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి అని చెప్పారు. తర్వాత లోభము. లోభానికి దుర్యోధనుడిని చెప్పారు. ఈయన ఏంటంటే ఆ ఆయన 5 ఊళ్ళు పాండవులకు ఇవ్వమంటే ఒక్క ఊరు కూడా ఇవ్వనంటాడట. అంటే ఎవ్వరికి ఏది ఇవ్వని మనస్తత్వాన్ని లోభము అంటారు. ఎవరికైనా మనం ఏదన్నా ఇవ్వగలుగుతున్నాము అంటే మనకు లోభం లేనట్టే. అయితే ఆ లోభం వల్ల నాశనమైన వాడు దుర్యోధనుడు. ఆమ్, మోహము అంటే ఈ ధృతరాష్ట్రుల వారు. ధృతరాష్ట్రుడు పాండురాజు అంట చనిపోయే ముందు నా పిల్లలు చిన్నగున్నారు, వాళ్ళు పెద్దయిన తర్వాత ఆ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వు అన్నయ్య అంటాడంట. వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వు అని చెప్తాడట చనిపోయే ముందల. కానీ ఆయన ఆ పుత్ర వ్యామోహంతో వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి ఆ దుర్యోధనుడు ఏం చేస్తున్నా కూడా ఈయన చక్రవర్తి అయి ఉన్నాడు కదా, ఆ తప్పులన్నిటికీ ఆయన సమర్థించుకుంటూ అలా ఉండి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెడతారట. భీముడిని లడ్డూలలో విషం పెట్టి ఆయన్ని ఒక పెద్ద బండరాయి కట్టి వాటర్లో వేసేస్తారు నదిలో. అలా చంపాలని మళ్ళీ లక్క ఇల్లు కట్టించి అందులో వాళ్ళు కాలిపోయేటట్టు చేయాలని అలా కూడా చేస్తారు. తర్వాత వాళ్ళని ఆ మాయా జూదం ఆడి వాళ్ళని అరణ్యాల పాలు చేస్తారు. ఆహ్, ఇన్ని కష్టాలు పెట్టినా గూడా ఇన్ని చేసినా మరి అయన్నీ కొడుకుల కోసమే చే కొడుకులు చేస్తున్నా ఆటికి సపోర్ట్ ఉన్నాడు. అవన్నీ చేసినా గూడా చివరకు కొడుకులు మిగిలారా అంటే ఒక్కడు గూడా మిగల్లేదు. అయితే మోహం వల్ల నాశనమైన వాడు ఈ ధృతరాష్ట్రుడు. తర్వాత మదము వల్ల అంటే ఈయన దుశ్శాసనుడు వదిన తల్లితో సమానం. అయితే మదం పట్టిండ్రా వీడు, మదం పట్టిండు అంటారు కదా, ఏదైనా చెప్తే అస్సలు వినకపోతే వీడు మదం పట్టాడురా అని అంటారు. అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటని విని అట్లా చేస్తాడు. పొయ్యి అసలు తల్లి లాంటి వదినను జుట్టుబట్టి లాగి ఆ వస్త్రాలను ఒలవడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల నాశనమైన వాడు ఈ దుశ్శాసనుడు. తర్వాత మాత్సర్యంలో దీనికి ఎవరంటే శిశుపాలుడు. ఈ శిశుపాలుడు
పుట్టటమే 3 కాళ్ళు, 3 చేతులతో పుడతాడు. అయితే వాళ్ళ తల్లికి ఆకాశవాణి ద్వారా వినపడుతుందంట. ఎవరైతే నీ పుత్రుడిని ఎత్తుకుంటారో వాళ్ళెత్తుకున్నప్పుడు ఆ ఎగస్ట్రా ఉన్న కాలు, చెయ్యి పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు ఆ! అతని చేతిలోనే అలా ఎవరి చేతిలోనైతే అలా అవుతుందో ఆయన చేతిలోనే వాళ్ళకి మరణం ఉంటుంది అని చెప్తాడు. అయితే ఆమె అడుగుతదట, నా కుమారుడిని క్షమించవా అననంటే, అయితే ఆయన ఒక వరం ఇస్తాను అంటాడట. శ్రీకృష్ణుడికి మేనత్తేనంట ఆమె. అయితే ఆ వరం ఇస్తాను అని ఒక 100 తప్పుల వరకు క్షమిస్తాను అంటాడట. అయితే ఈ శిశుపాలుడికేమో కృష్ణుడి మీద చిన్నప్పటి నుంచే ఎంతో ఈర్ష్య ఉంటుందంట. ఉండి ఆయన్నెప్పుడూ అంటే నోటికొచ్చినట్టు అంటూ ఉంటాడు. అయితే ఆ 100 తప్పుల వరకు క్షమిస్తాను. ఇక్కడ పెడతాడు కదా నడుములో ఆ నెమలికలు పెట్టుకొనుంటాడు. ఉండి తిట్టినప్పుడల్లా ఒక నెమలికని తీసి పడేస్తా ఉంటాడు. అలా అయిన తర్వాత 100 తప్పులయిన తర్వాత కృష్ణుడు చక్రంతోటి ఆ తల ఎగిరిపోతుంది. అలా శిశుపాలుడు హ్మ్. ఈయన మాత్సర్యం వల్ల నాశనమైన వాడు. ఆహ్, ఈయన ఆశ్చర్యం వల్ల నాశనమైన వాడు శిశుపాలుడు. తర్వాత ఏంటి అంటే ఈ అరిషడ్ వర్గాలన్నవి మనకు ఉండాలంట. ఎంత అంటే ఎంత వరకు ఉంచుకోవాలో అంత వరకు ఉంచుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. కానీ వాటిని అతిగా అయితే ఎలా పతనమవుతారో వీటి ద్వారా చెప్పటం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకొక కత్తి ఉందనుకోండి. మనం కూరగాయలు కోసుకోవచ్చు దాంతోటి. పీకలు గూడా కోయొచ్చు. అంటే వేరే వాళ్ళ మెడలు గూడా కోయొచ్చు. హ్మ్. అలానే మరి ఒక లైట్ ఉన్నా గూడా మనం దాంతో భగవద్గీత పారాయణ జేసుకోవచ్చు. దొంగతనాలు గూడా జేస్తారు మరి లైట్లు పెట్టుకొని పోయి. అలా అట్లానే మనము ఏదైనా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని వాటిని అలా ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే అహంకారం, మమకారాలు తగ్గించుకొని ఆహ్, అహంకార, మమకారాలు ఆహ్, ఉండకూడదనని ఈ అరిషడ్ వర్గాలనేమో అదుపులో ఉంచుకోవాలి అన్నది ఈ ఫోర్త్ పాయింట్‌లో వదులుకోవాల్సిన వాట్లల్లో చెప్పిందమ్మ. తర్వాత గమనించవలసింది ఫిఫ్త్ పాయింట్. గమనించవలసిందేంటంటే, మనం ప్రకృతిని గమనించాలంట. ఆహ్, ప అయితే ప్రకృతిని గమనిస్తూ ఉండాలి. మళ్ళీ మనను మనం గూడా గమనించుకోవాలి. ప్రకృతిని గమనిస్తేనేమో మన అహంకారం దగ్గిద్దట. మన అహం దగ్గిపోతుంది. అదే మనను మనం గమనించుకుంటే మనలో పరివర్తన వస్తుంది. ప్రకృతిని గమనిస్తే అంటే ప్రకృతిలో ఎన్నో ఒక ఆకున్నట్టు ఇంకొక ఆకుండదు. ఒక పువ్వున్నట్టు ఇంకోటుండదు. అంటే ఏదైనా 2 ఒకలాగా. పక్షులు గూడా ఒకదానిలాగుండవు. జంతువులు ఒకదానిలాగా ఇంకోటి. అట్లా లేకుండా ఆ భగవంతుని సృష్టిని జూసినప్పుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన ఆ భగవంతుడిని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటదసలు. ఎన్ని రకాలు సృష్టించాడు. అసలు మనకు తెలిసినయి కొన్నే. ఆ జియోగ్రఫీ ఛానెల్ పెట్టి చూస్తున్నప్పుడు ఎన్ని రకాలుంటాయో పక్షులు. నీళ్ళల్లోకి బోయి వాళ్ళు వాటర్‌లోకి బోయి ఆ కెమెరాలు పెట్టి చూయించేటప్పుడు ఆ సముద్ర గర్భంలో ఎన్ని రకాలుంటాయో అవన్నీ. అవి అసలు ఫ్రూట్స్ గూడా మనం ఏదో కొన్ని తింటుంటాం గానీ, ఎన్ని రకాల ఫ్రూట్సో, ఫ్లవర్సు ఎన్ని ఉన్నాయో మనకు కనీసం అవి ఉన్నాయని గూడా తెలీదు. అంత ఆ భగవంతుడి సృష్టి ఎన్ని రకాలు సృష్టించాడో. అంటే ఆయన సృష్టిని జూసినప్పుడు అప్పుడు మనకా అబ్బా! ఇంత గొప్ప సృష్టిని సృష్టించాడా అనుకున్నప్పుడు మనకు అహం పోతుందంట. అయితే దీనికేమని చెప్తారంటే దత్తాత్రేయుల వారిని జెప్తారు. దత్తాత్రేయుల వారిని ఒకసారి యదు మహారాజు అడుగుతాడట. ఎవరు మీరు? మీ మొహంలో ఇంత ప్రశాంతత ఉంది. ఇంత గాంభీర్యంగా ఉన్నారు. మరి మేము కోరికలు తీర్చుకుంటున్నాము, ధనం సంపాదించుకుంటున్నాము. అయినా గూడా మాకు ఎప్పుడు ఏదో ఒక అలజడితో ఉంటాము. మీరెలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అని అడిగాడట. అడిగితే ఆయనేమన్నారు దత్తాత్రేయుల వారు నేను ప్రకృతిలో నుంచి 24 మంది గురువుల్ని ఎంచుకున్నాను అనని చెప్తారట ఆయన. అయితే ఆహ్, హ్మ్, వాళ్ళని ఆ ప్రకృతిలోని 24 మంది జూసి ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏం ఏది ఉండాలో, ఏది ఉండకూడదో అలాంటివన్నీ నేను నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్తారట. అంతేకాక పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, హ్మ్, అది పాము
సాలెపురుగు వీటి నుంచి కూడా నేర్చుకున్నాను. అంతేకాక ధ్యానం చేసేటప్పుడు హ్మ్, ఎవరికి అంటే ఆటంకం కలగకూడదు అన్నది కూడా తెలుసుకున్నాను అని చెప్తారట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రకృతి నుంచి మనము హ్మ్. ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ ప్రకృతిని గమనించినప్పుడు మనలో అహంకారం పోతుంది. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన ఆ భగవంతుడు నిజంగా మనకు గమనించటం రావాలి గానీ, ఒక చెట్టునే, ఒక ఆకుని అది అంటే ఒక ఇత్తనం నుంచి చూసినా గూడా, ఆ చిన్న ఆ విత్తనం భూమిలో పెట్టినప్పుడు అది పెద్దగా అయ్యి దాంట్లో చిన్న అంకురం వచ్చి, అది మళ్ళీ ఆకులొచ్చి అది పెద్దగయ్యి దాంట్లో నుంచి ఒక పువ్వు, ఒక కాయ వచ్చి, మళ్ళీ అది పండు పండి దాంట్లో విత్తనాలు మళ్ళీ పునరుత్పత్తి. అంటే ఒక చిన్నదాన్ని గమనించగలిగినా గూడా మనము ఆ ప్రకృతి ఎంత గొప్పది అన్నది అర్థమవుతుంది. అయితే మనం ఎప్పుడైనా గొప్పవాళ్ళని, ఆ మహాత్ముల్ని చూసి నేర్చుకోవాలి. అప్పుడే మనం జ్ఞానం పెరుగుతుంది మనకు. అయితే ప్రకృతిని చూసి ఆహ్, టం వల్ల, ఈ సృష్టిని చూసి నేర్చుకోవటం వల్ల, ఈ ప్రకృతిని చూడడం వల్ల మనకు అహం తగ్గుతుంది. మనని మనం గమనించుకోవటం వల్ల మనలో పరివర్తన వస్తుంది. అంటే మనలో పరివర్తన రావడం అంటే ఏంటంటే, మనల్ని మనము సరిచేసుకోవడం. అంటే ఏవి ఉండకూడదో, ఏవి ఉండాలో అన్నవి మనం సరిచేసుకుంటాం గాబట్టి, మనలో పరివర్తన వస్తుంది. లాస్ట్ పాయింట్ ఉండకూడనివి. ఉండకూడనివి ఏంటంటే ఒకటి రుణశేషము, ఒకటి వ్యాధిశేషము, శత్రుశేషము, అగ్నిశేషము. అయితే రుణశేషము అంటే ఆహ్, ఏంటంటే ఎవ్వరికీ రుణపడి ఉండకూడదట మనం. అంటే రుణం ఉంటే మళ్ళీ మనకు జన్మొస్తదట. ఆ జన్మ వచ్చేస్తది మళ్ళీ మనకు. కాబట్టి రుణానుబంధ రూపేణ ఆహ్, స సతుల్, సుతుల్ అనని అంటారు గదా! అందుకని మనం ఎవ్వరితోటి రుణం పెట్టుకోకూడదట. ఎప్పటి రుణం అప్పుడు తీర్చేసుకోవాలి. ఆ రుణం ఉంటే మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సొస్తుంది. జన్మ వస్తే మళ్ళీ దుఃఖాలు అన్నీ ఉంటాయి మనకు. రోగాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి కనుకనే ఆహ్, ఒక జన్మ తీసుకుంటేనంటే ఎంత దుఃఖం అంటే అది మనకు గర్భ దుఃఖం ఉంటదట. జన్మ దుఃఖము, వార్ధక్య దుఃఖము, వ్యాధి దుఃఖము, మరణ దుఃఖము ఈ 5 ఉంటాయట. ఇన్ని దుఃఖాలుంటాయి గాబట్టే యోగులెప్పుడు ధ్యానం చేస్తారట. అంటే మళ్ళీ జన్మ ఉండకూడదనని ఇది. తర్వాత అగ్ని దుఃఖము. అగ్ని దుఃఖము అంటే మనం ఏదన్నా ఒక అగ్నిని రగిల్చినప్పుడు దాన్నంట పూర్తిగా చల్లార్చాలట. కొంచెం నువ్వు వదిలినా గూడా అది కార్చిచ్చయితదట. అంటే అలానే మన జీవితంలో గూడా అగ్ని లాంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంట. అంటే మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఆహ్, ఏ ఏ చిన్న విషయమే గాని వదిలేయొద్దట. ప్రతి ఒక్కదాన్ని గమనించుకోవాలట. అలా ఉంటేనే మనకు మళ్ళీ ఆ చిన్న విషయమే గాన వదిలేస్తే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. అలా మనము దేన్నైనా అంటే పూర్తిగా గమనించాలన్నది చెప్పారు. తర్వాత వ్యాధిశేషము అంటే ఏదైనా మనకు వ్యాధి ఉన్నప్పుడు మనము పథ్యం కొన్ని రోజులు చేసి మానేస్తే అది మళ్ళీ మనకు పెరిగిపోతూ ఉంటుంది. అదే మనము దాన్ని మధ్యలో మానేయకుండా ఆ పథ్యాన్ని ఆ వ్యాధి తగ్గిపోయే వరకు మనం చేయడం వల్ల మనకు అది పూర్తిగా పోతుంది. శత్రుశేషము అంటే మనకు శత్రువుల వల్ల అంటే మనం శత్రువులని మిత్రులుగా మార్చుకోవాలట. లేకపోతే వీడు మళ్ళీ ఇంకో జన్మకొస్తారు గదా! అందుకని శత్రువులని మిత్రులుగా మార్చుకోవాలి. అంతకు ముందు జన్మలో ఇప్పుడు రాజులైతే ఆహ్, రాజులేం జేసేవారు, శత్రువు ఎవరైనా ఉంటే వాళ్ళు శత్రుశేషం ఉంచకుండా చంపేసేవాళ్ళు. మనం ఏం జేయాలంటే వంశాలు గూడా చిన్న మాటలకి, ఏదో గొడవకి మాట్లాడుకోకుండా ఉంటాం మనము. అయితే మనం గూడా వెళ్లి కూర్చొని ఆహ్, నిదానం మాట్లాడుకొని చేసుకున్నప్పుడు ఆ శత్రుశేషం గూడా లేకుండా చేసుకోవచ్చు మనం. హ్మ్. టైముందా సార్ నాకు? సంశయము. హ్మ్. సంశయము ఇంకొకటి. సంశయము అంటే
ఏంటంటే మనకు ఏదైనా ఒకటి ఆమ్, వచ్చినప్పుడు ఆత్మ నుంచి ఒక సంకల్పం సత్సంకల్పం కలిగినప్పుడు మనం వెంటనే చేసేయాలట దాన్ని. కానీ మనం కొంతమంది ఏంటంటే సంశయం, ఇది చేయొచ్చా చేయకూడదా, నేను చేయగలనా లేదా అని ఉంటది. అంటే మనకి ఏదైనా దానం ఇవ్వాలనుకున్నా కూడా వెంటనే ఇచ్చేయాలట. లేకపోతే మనం ఈయన కరెక్టేనా, వీళ్ళు చెప్పేది నిజమేనా, వీళ్ళు చేస్తారా అని అట్లా సందేహం కలుగుతుందట. కలగటం వల్ల మనం అది చేయమట. దీనికి ఏంటంటే కర్ణుడట ఆ భోజనం చేస్తున్నప్పుడు ఒకళ్ళు దానం చేయమని అడిగినప్పుడు ఆయన లేచి ఎడం చేత్తో దానం చేస్తాడట. అయితే భార్య అడుగుతుందట, ఎందుకు నువ్వు భోజనం చేసిన తర్వాత ఆ చెయ్యి కడుక్కొని కుడి చేతితో చేయొచ్చు కదా అంటే, ఈ లోపల నా చంచలమైన ఈ మనసు మారిపోతే ఎలా, అందుకని నేను చేశాను అని చెప్తాడట. అంతేగాక రామలక్ష్మణులు కూడా, రాముడంట లక్ష్మణుడికి చెప్తాడట, రావణాసురుడు దగ్గరికి వెళ్ళి యుద్ధనీతి రాజనీతి నేర్చుకొని రా అని చెప్తే, ఆయన మన శత్రువు, ఆ శత్రువు దగ్గరకు నన్ను పంపిస్తావా అని అంటాడట. అంటే సంశయం. అంటే ఆయన ఒక్క లోపమే ఉంది కానీ ఆయన ధర్మంగా బతుకుతాడు, ఆయనకు రాజనీతి యుద్ధనీతి తెలుసు, నువ్వు వెళ్ళి నేర్చుకో, ఆయనకు ఆ ఒక్క లోపమే ఉంది కానీ అని చెప్తే వెళ్తాడట ఈయన. అంటే అక్కడ అలా అయితే రాక్షసులు అంటే ఆయనకు అదే గాని మిగతా మంచివాడేనంట, అన్ని విషయాల్లో ధర్మంగా ఉంటాడట. కానీ అట్లా ఒక లోపం ఉందంట. అట్లాని మనము ఇతరులని ఒక లోపం ఉన్నంత మాత్రాన మీరు తప్పు, వాళ్ళు చెడ్డవారు అంటరాని వారు అని అలా చూడకూడదు. ఆమ్, అంటే ఏ వాళ్ళల్లో ఉన్న మంచిని చూడమని బుద్ధ భగవానుడు చెబుతారుగా, ఏ ఒక్క మంచి ఉన్నా అది చూడండి అని చెప్తారు. అలానే అసలు తప్పులు లేని వాళ్ళంటే ఎవరు లేరట. నారాయణుడే తప్పు చేశాడట. ఆయనట ఆ రాక్షసుల్ని చంపుతూ ఉంటే భృగు మహర్షి భార్య ఆమె యోగ శక్తితోటి ఆ రాక్షసులకి మళ్ళీ ప్రాణం పోస్తుందట. అలా చేసినప్పుడు భృగు మహర్షి భార్యని నారాయణుడు చంపుతాడట. చంపినప్పుడు ఈయనకి ఆ, ఏం చేస్తుందంటే, చంపేసరికి ఆ ఆ భృగు మహర్షి కోపం వచ్చి నారాయణుడికి శాపం పెడతాడట. నువ్వు ఆ నా భార్యను చంపుతావా, నువ్వు ఈ అంటే భార్య వియోగంతో బతకవలసి వస్తుంది నువ్వు అని శాపం పెట్టినప్పుడు ఆయనకి దశావతారాలు అన్నవి అలానే వచ్చాయట. అయితే మనకి దేవుళ్ళ కన్నా కూడా ఋషులు కూడా ఎంత, దేవుళ్ళకే శాపం పెట్టే అంత శక్తి ఉంటది ఋషులకి. అయితే ఆ ఋషులని మనము మరి ఆయన ఆ కోపం వల్లనే కదా ఆ ఋషి అలా శాపం పెట్టాడు. అదే నారాయణుడు ఆ శాపాన్ని లోక కళ్యాణానికి వాడుకున్నాడు. అదే ఈయన అయితే ఆమ్, ఆ కోపంతో ఆయనట ఆ భృగు మహర్షి ఆ సశరీరం తోటి అన్ని లోకాలు తిరిగి రాగలిగే ఇది ఉందంట ఆయనకి శక్తి. అట్లాంటి ఆయన ఆ కోపం వల్ల ఆ శాపం పెట్టేశాడట. ఆ భార్యను బ్రతికించుకోగలడట ఆయన శక్తితోటి. కానీ ఆ కోపంతో అలా అవుతాడట ఆయన. అయితే దీన్ని బట్టి ఏంటంటే మనము ఎవరిలోనైనా ఏదో ఒక లోపం అన్నది ఉంటుంది. కానీ మనం ఆ లోపాలను వెంచకుండా వాళ్ళలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని తీసుకొని మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంతేకాని ఇతరులని పత్రి సార్ చెప్తాడు కదా, నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నట్టు మనం అవి చేయకుండా ఇతరుల నుంచి మనం మంచిని చూడాలి, మంచినే నేర్చుకోవాలి అని చెప్పారు. ప్రకృతే ఉంది కాబట్టి తప్పులు చేస్తే ఆ ప్రకృతే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని కూడా చూడకుండా ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళ నుంచి మనం ఏదన్నా విషయం తెలుసుకోవాల్సి ఉంటే మనం నేర్చుకోవాలటది. నేర్చుకొని మన జ్ఞానం పెంచుకోవాలి. ఇలా మనం ఉండాలి. ఇవి మానవుని యొక్క కర్తవ్యాలు.